100 రోజుల పాలనలో 1000 అడుగులు ముందుకు వేసిన కూటమి ప్రభుత్వం. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని చావలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చావలి గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్క ఆనందబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లాడన్నారు. గడచిన 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో 1000 అడుగులు ముందుకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఉండాల్సిన స్వామివారి లడ్డును ప్రసాదాలను అపవిత్రం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నారన్నారు. ముందుగా శ్రీ వాలేశ్వర స్వామివారి దేవస్థానంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం రూపొందించిన మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఆయన ఇంటింటికి పంచారు. ఈ కార్యక్రమంలో చావలి గ్రామ సర్పంచ్ వి శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పిచ్చిరెడ్డి, తహసీల్దారు ఎంపీడీఓ, వేమూరు మండల ప్రత్యేక అధికారి విలియమ్స్, నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, రాజేష్, దండే సుబ్బారావు, జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళి, శివారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాం కానీ అనేక సవాళ్లు ఈ ప్రభుత్వం మీద ముందున్నాయి. రాష్ట్రంలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి దివాళా తీయించాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. అడ్డగోలుగా దోపిడీ చేసి విడిపోయిన రాష్ట్రం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని కాదని ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 20 ఏళ్లు మళ్ళా వెనక్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం మొదలైంది. విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత ఒక 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే దాన్ని అంతా కూలగొడితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం మహిళలకి స్వావలంబన కల్పించి ఆర్థిక చేయూతనిచ్చే ఈ డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనేది మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా వ్యవస్థలన్నీ పట్టిపోయినాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకున్నటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు పంచాయతీలకు రావాల్సినటువంటి బకాయిలు 12,000 కోట్లు దారి మళ్లిస్తే ఇలా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక 1,250 కోట్లు పంచాయతీకి నిధులిచ్చి జవసత్వాలు చేకూర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ సభల ద్వారా 4,500 కోట్లు ఎన్ఆర్జీ చేసి నిధులు 13,500 పంచాయతీలకి విడుదల చేసి రాబోయే కొద్ది రోజుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి గ్రామానికి 10 లక్షల రూపాయలు, మండలానికి 2 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇట్లా ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మీ పొలాలు మీ కాదు, మీ ఇల్లు మీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే, అధికారంలోకి వచ్చినట్టయితే ఆల్రెడీ చట్టం చేశాడు. మీ పొలాల సర్వేరాల్లో కూడా ఆయన ఫోటోలు కనపడతాయి. జగనన్న భూరక్ష అని చెప్పి ఆయన పేరు ఫోటోలు వేసి సర్వే హద్దురాలు వేసుకున్నట్టు కూర్చున్నాడు. పొలాల్లో కానీ ఇళ్ల స్థలాల్లో కానీ ఏదైనా వివాదాలు, భూ వివాదాలు ఏర్పడితే కోర్టు పోయి పరిష్కరించుకునే పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు వస్తారు, వాళ్ళు పరిష్కారం చేస్తారు. అది యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. దాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పడానికి గర్వపడుతున్నాను. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీ హక్కులు, మీ ఆస్తులు మీయే.
ఎవరు దొంగిలించడానికి అవకాశం లేకుండా ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇలా ఇసుక దోపిడీ 60,000 కోట్లు దోపిడీ చేశాడు ఇసుక మీద. ఇసుక విధానం అంటూ తెలియదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇసుకలో దోచుకోవడం తెలుసు కానీ పేదవాడికి, ఇల్లు కట్టుకునేవాడికి, భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా ఆకలి తీర్చాలి, ఏ విధంగా పని కల్పించాలి, ఇసుక ఏ విధంగా అందించాలనేది కూడా తెలియకుండా దోపిడీ మార్గంగా ఇసుకలో అడ్డగోలు దోపిడీ పాల్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ఆ రోజు ఇచ్చినట్టు విధంగానే ఈ రోజు కూడా ఇచ్చి మళ్ళా భవన నిర్మాణ కార్మికులకి, అదేవిధంగా మధ్యతరగతి పేదవాళ్ళు గృహ నిర్మాణాలకు కానీ ఇతర అవసరాలకి ఇబ్బంది లేకుండా కలిగించడానికి ఉచితంగా ఇసుకేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తయారు చేసి చీప్ లిక్కర్ ప్రజలకు తాపించి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడారు. నాసిరకం మద్యం అందించి వాళ్ళ చావులకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవన్నీ కూడా రద్దు చేశాం. నాణ్యమైన బ్రాండ్లు తక్కువ ధరకే ఇచ్చే విధానం కూడా తీసుకురాబోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి ప్రభుత్వం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసే ప్రతి కార్యక్రమం మంచిది. అభివృద్ధి, సంక్షేమం. ఇవాళ వీటితో కూడా సంక్షేమం మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఉచితంగా ఇస్తామన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు దీపావళి రోజు నుంచి ఇవ్వబోతా ఉన్నారమ్మా. ఇంకొక హామీ, ఇచ్చే హామీ అదొక హామీ. దీపావళి నుంచి ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు. డ్వాక్రా మహిళలకి 5 లక్షలకి వడ్డీ లేని రుణాలు 10 లక్షల దాకా ఇప్పుడు ఇతరులలో కూడా కలిపేటటువంటి నెయ్యిలో కూడా నాసి రకం పదార్థాలు కలిపి మరి వీళ్ళు మొత్తం అక్కడ నకిలీ చేసేసారని 4 రోజుల నుంచి గోడైకి వస్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గొడవ జరుగుతా ఉంది. అటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అధికారం లేదు కాబట్టి ఎంతకైనా తెగిస్తాడు, అప్రమత్తంగా ఉన్నాడు. ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచి 16 నెలలు జైల్లో ఉండిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతనికి నేరాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. అటువంటి వ్యక్తి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు గెలిపించి గౌరవించినటువంటి మేము మీకోసం నిరంతరంగా శ్రమిస్తాం. ఇప్పటికి వారం రోజుల్లో 1000 అడుగులు ముందుకేసాం. 100 పైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నిరంతరంగా ఈ అభివృద్ధి సంక్షేమంతో పాటు విజన్ 2047 ఒక విజన్ తో, ముందు చూపుతో పారిశ్రామిక వృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అది ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో అధికారులు కానీ, సిబ్బంది కానీ మీ అందరూ ఇళ్లకు వస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసే మంచి పనులు మీకు వివరిస్తారు. మీరు కూడా ఆశీర్వదించండి, మీరు నలుగురు చెప్పండి, మమ్మల్ని ముందుకు ఆశీర్వదించి ముందుకు నడిపించమని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి ఓకే సార్.